హలో హాల్ వెల్కమ్ టు హలో బబుల్ ఛానల్. టమాటో రసం చేద్దాం. చూసేయండి ఎలా చేశాను. టమాటోస్ 1/2 kg, లెమన్ సైజ్ అంత చింతపండు, సాల్ట్ వేసి అన్నీ మంచిగా బాయిల్ చేసుకోవాలి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత చల్లగైనాక రసం తీసుకోవాలి. రసం తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో అయితే ఏమి వేయలేదు. ఉడకబెట్టుకునేటప్పుడు ఓన్లీ సాల్టే కదా. ఇప్పుడు సరిపడా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 వేస్తా. సాల్ట్ 1 స్పూన్, చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నెక్స్ట్ కారం 1.5 స్పూన్. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి 1 స్పూన్. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకొని ఒక 15 minutes అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఎమ్మి టమాటా చారు అయితే రెడీ. ఇప్పుడైతే 15 minutes అయిపోయింది కదా. ఇంకా పోపు అయితే వేసుకుందాం. ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయిపోయింది కదా. నెక్స్ట్ కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్. ఇది కూడా వేసుకొని 1 minute అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ పోపు అంతా టమాటా రసంలో వేసుకొని ఒక 2 minutes మంచిగా బాయిల్ చేసుకుంటే టమాటా చారు రెడీ. ఎమ్మి టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ హలో బబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ కదా. చాలా సింపుల్గానే చేస్తాను నేను. అవన్నీ మీకు చాలా ఈజీ అయిపోయేటట్టు షేర్ చేస్తాను రెసిపీ.